నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చేపట్టినటువంటి జనగణన కులగణన ఏదైతే ఉందో దాంట్లో ఆ బేసిక్ సంబంధించినటువంటి కుర్మ కులస్తుల యొక్క యాక్చువల్ జనాభా కన్నా తక్కువ జనాభాను ప్రదర్శించాలని, అలాగే ఆ కుర్మ కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వట్లని, రాజకీయంగా కానీ సామాజికంగా ప్రాధాన్యత లభించలేదని చెప్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కుర్మ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు అయితే మీడియా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి వారు ఎందుకు మీడియా సమావేశం నిర్వహించారు, అసలు వారికి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది మనతో పంచుకోవడానికి కేవైసీసీ ఉపాధ్యక్షులు కొత్తూరు చంద్రమౌళి కుర్మ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఏదైతే ఈ తెలంగాణ గవర్నమెంట్ జనగణన చేపట్టింది దాంట్లో కుర్మ సభ్యుల సంఖ్యను తక్కువ చూపెట్టింది అని చెప్పి మీరు చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి, అసలు ఏం జరిగింది? వాస్తవంగా నా పేరు కొత్తూరు చంద్రమౌళి కుర్మ. నేను కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఏదైతే ఈ కులగణన పేరు మీద చేసిన జనగణనలో భాగంగా మా యొక్క కుర్మ కులస్తుల జనాభా చాలా తక్కువ, అంటే దాదాపు 30-35 లక్షల జనాభా ఉన్న కుర్మ సమాజాన్ని 8 లక్షల లోపలనే దాన్ని మాకు చూపించడం జరిగింది. దీంట్లో తీవ్ర అన్యాయం జరిగింది. ఎందుకు ఈ అన్యాయం జరిగింది అనే దాని మీద చాలా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మేము కుర్మలం BCB11గా పిలువబడే మేము కుర్మగా ఉపకులం BCB11 కుర్మగా పిలువబడే మేము కొంతమంది ఈ గొల్ల కుర్మలు ఒకటే అనే విధంగా ఈ అధికారుల గినంగా కొంతమంది ఇద్దరు ఒకటే అనే చర్చకు వచ్చి రాసేటప్పుడు ఉపకులం దాని పర్టికులర్గా కాలం లేనందున ఆ రాసేటప్పుడు గొల్ల యాదవుల దాంట్లో BCD 33 నెంబర్లో వేయడం వల్ల గినంగా మాకు తక్కువ జనాభా రావచ్చనే అనుమానం ఉంది. అలాగే మా దగ్గర ఏంటంటే కుర్మ కులానికి కొంచెం నైతికంగా చదువుకోకపోవడం గినంగా కొంచెం తెలియకపోవచ్చు, అందుకోసం తక్కువ వచ్చింది. రీకౌంటింగ్ చేసి ఖచ్చితంగా మా కులాన్ని ఎక్కువగా 30-40 లక్షల జనాభా ఉన్న కులాన్ని ఎట్లున్నదో అట్లా చూపించాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం బట్టి సమాజంలో మీ యొక్క కుర్మ కులస్తులకు సంబంధించి జనాభా ప్రాతిపదికన రాజకీయాల్లో మీకు అవకాశాలు లభిస్తున్నాయా? అందుకు అనుగుణంగా ఇప్పుడున్నట్టు గవర్నమెంట్ కానీ గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ రాజకీయ పార్టీలు కానీ అవకాశాలు కల్పిస్తున్నాయి? ఇది మంచి ప్రశ్న అన్న, తప్పకుండా ఇది. ఎందుకంటే మాకు కుర్మ కులానికి రావడమే, ఈ రాజకీయాలకు రావడము చాలా తక్కువ, బిజినెస్లో రావడమే తక్కువ. వచ్చిన వారిలో కొనగా ఈ రెండు కులాలకు ఒకటే పేరు అంటగట్టి మా యొక్క మీరిద్దరు ఒకటే అని చెప్పేసి ఎక్కువ ఆ కులానికి పోవడం గినంగా చాలా మాకు దారుణమైన పరిస్థితి అన్న. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఏకైక ఎమ్మెల్యేగా ఓన్లీ ఒక బీర్లా ఐలన్న గారు మాత్రమే కుర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. యాదవులు అనేటోళ్ళు చాలామంది అవుతున్నారు, మంత్రులు అయ్యారు, కానీ ఇప్పటి వరకు మాకు ప్రాతినిధ్యం లేదు. ఈసారైనా ఖచ్చితంగా మాకు కుర్మ కులాసులకు ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి కంపల్సరీ మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మీకు ఎటువంటి డిమాండ్లు ఉన్నాయి, మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా మాకు కుర్మ కులస్తులకు ఒక 5,000 కోట్ల బడ్జెట్తో ఒక కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దానికి చైర్మన్ అయినా ఖచ్చితంగా మా కుర్మ కులస్తుని నియమించాలి. అలాగే ఈ కొమరవెల్లి ఐనవోలు లాంటి మా కుర్మలు ఎక్కడైతే ఉన్నారో ఆ జనాభా ఉన్నది ఆ లెక్క ప్రకారం ఖచ్చితంగా ఆ ఏరియాలో కొమరవెల్లి కానీ ఐనవోలు కానీ మన ఈ దేవస్థానాలకు చైర్మన్లు అయినా ఖచ్చితంగా మా కుర్మ కులస్తులను నియమించాలని కోరుతున్నామన్నా. ఓకే, ఇంకా ఇవి కాకుండా ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా మాకు గొర్రెల కాపర్ల మీద నిత్యం దాడులు జరుగుతున్నాయన్న. దాని మీద ప్రత్యేకమైన సవరణలు చేసి ఖచ్చితంగా మాకు గ్రామఖండం లాంటి భూములు ఏమైనా బంజర భూములు లాంటి భూములు ఉంటే ఖచ్చితంగా మా గొర్రెల కాపరులకు ప్రతి గ్రామంలో ఇంత కొంచెం స్థలాన్ని కేటాయించి గొర్రెల కాపరుల మీద దయ చూపాలి. అలాగే ఏ కులవృత్తుల వాళ్ళకు కులవృత్తుల ఆధారితంగా పింఛన్లు వేస్తున్నారో మేము మా కుర్మకులం అంటే సంచార జాతులు గొర్రెలను కొట్టుకొని చెట్లలో చేనులలో వానలో ఎండలో తడుచుకుంటూ మన మానవాళికి మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది కుర్మకులమే. కాబట్టి ఖచ్చితంగా మా కుర్మకులస్తులకు ఇట్లా ఖచ్చితంగా పింఛన్ సౌకర్యం కల్పించాలి. అలాగే ఒగ్గు కథాకారులు అంటారు, మా దాంట్లో బీర్లోళ్ళు అంటారు, ఒగ్గు కథాకారులు అంటారు, వాళ్ళకినంగా ప్రభుత్వం ప్రమాద బీమా అలాగే ఖచ్చితంగా పింఛను సదుపాయం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.